ఈరోజు టాపిక్ ఏంటి అంటే గరికిపాటి గారి గురించి. ఆయన గురించి ఏం మాట్లాడతాము? సోషల్ మీడియా అంతా మాట్లాడేస్తుంది. ఒక మనిషిని తప్పు అంటే ఇంకా తక్కిన ఇన్ఫ్లుయెన్సర్లు తక్కిన వాళ్ళు కూడా ఆ తప్పుని తప్పు అని చెప్తూనే వీడియోలు చేయాలి తప్ప, ఎవరైనా దాన్ని కరెక్ట్ అని చేస్తే వాళ్ళ మీదకి వెళ్ళిపోవడాలు, యుద్ధాలు చేయడాలు మనం అవన్నీ చేస్తాం. కానీ ఆయన చేసింది తప్పు కాదా అంటే 100%లో 99% తప్పు. మనం ఏసీ రూముల్లో కూర్చుని శుభ్రంగా తిని 3 పూట్ల వెళ్తూ మన అవధానాలు చెప్పుకుంటూ అక్కడ వచ్చిన కంకణాలు మనం తొడుక్కుంటూ ఇవన్నీ మనకి వసతులు, కార్లు, ఎస్కార్టు ఇవన్నీ మనం అనుభవిస్తూ పేదవాడి కంచంలో వెళ్తోంది గుప్పెడు మెతుకులు, ఒక ఎగ్, ఒక ఫ్రై చేస్తే వేస్తారు, లేకపోతే సాంబారు. చెప్పాలనుకున్న మాటని సరిగ్గా ఆయన చెప్పటం చేతకాక అది ఆ మాట దొరలటంలో వచ్చింది. శోభనం పెళ్లి కొడుక అంటే తప్పు వచ్చేసి జనాలందరూ ఒరే నువ్వు కామపిశాచివిరా, నువ్వు వెదవరా, నువ్వు కుంకవరా అని చెప్పి బండబూతులు తిడుతున్నారు. ఆయన అన్నవి 3 మాటలు. ఆ 3 మాటలు తప్పండి, మీకు ఉన్నవాళ్ళు అవటం వల్ల పేదవాడిది కడుపు అర్థం కావట్లేదు అని అనినట్టయితే బాగుండేది. చెప్పులు దండ వేయాలి, లేకపోతే ఆయన పద్మశ్రీ క్యాన్సిల్ చేయాలి. ముసలోడు వాగుతాడా, కామ పిశాచిగాడు, వీడి వెధవ, వీడి సన్నాసి అని ఇంత తిట్టాల్సిన అవసరం లేదు అని నాలాంటి వాళ్ళు కానీ ఇంకోళ్ళు లాంటి వాళ్ళు ప్రశ్నించారనుకోండి సపోజ్, ఇంకా దానికోసం పెద్ద యుద్ధాలు చేసేస్తారు. కానీ జరుగుతున్నది ఏంటి అంటే చాలా మంది దాంట్లో కామెంట్లు పెట్టేది, పేదవాడు 5 లక్షలు ఖర్చు పెట్టి వాడి ఇంట్లో వాళ్ళ పిల్లల ఫంక్షన్లు చేస్తున్నాడు, బర్త్డే ఫంక్షన్ కూడా 5 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. పిల్లల బర్త్డేలు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడా తగ్గట్లేదు. ఒక బండి తాకట్టు పెడితే 10 బండ్లు కొంటున్నారు, బంగారాలు కొట్టుకుంటున్నారు, స్కీములు కట్టుకుంటున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళు దేంట్లోనూ లోటు లేదు. పిల్లలు గుప్పెడి మెతుకులు భోజనం వచ్చేసరికి వాడే ఆరోగ్యంగా వండి ఆ పాని పిల్లలకి పెట్టచ్చు కదా అనే ధోరణి ఆయనలో. రెండోది, టీచర్స్కి ఎక్కువ బర్డెన్ పెరిగిపోతుంది. ఎక్కువగా వాళ్ళకి గుడ్లు లెక్క పెట్టుకోవాలి, గుడ్లు లెక్క పెట్టుకోవాలి, అది కౌంట్ చేసుకోవాలి, బాగుందో లేదో చూడాలి, ఫుడ్ తినాలి, ఇవన్నీ వస్తున్నాయంటే ఆఫీస్ అన్న తర్వాత 100 రకాల పనులు ఉంటాయి చేయాల్సిందే. ఒక కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ ఎండాకాలం మండు టెండల్లో నుంచుని ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ చెప్పిన మాటలకు కట్టుబడి అక్కడ ఉద్యోగం చేయాల్సిందే. ఎంతసేపు మండు టెండల్లో ట్రాఫిక్ పోలీసులు కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ డ్యూటీలు చేస్తున్నారు చెప్పండి. ఇది ఇంకా టీచర్స్ చెప్పుకుంటే కొంచెం తప్పుగా తీసుకోవద్దు. టీచర్స్ ఎవరు కొంచెం సుఖమైన ఉద్యోగం, కొంచెం నీడ పట్టిన కూర్చొని చేసుకుంటున్నారు. అవి ఉడకబెట్టుకుంటారో పేలుతాయో లేకపోతే ఎలా ఉంటాయో అనవసరమైన విషయం. ఇంకోటి, ప్రభుత్వానికి భారంగా మారుతోంది అన్నప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. పండితులకు కానీ డబ్బున్న వాళ్ళకి కానీ ఎవరన్నా కానీ ప్రతి స్కూల్స్కి ఫండ్స్ రూపంలో ఇచ్చేసుకుంటూ పోతూ ఉంటే అదొక నిధిలాగా ఏర్పడి ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది. అది ఎవరూ చేయకుండా ఎవరు వచ్చిన డబ్బులు వాళ్ళు శుభ్రంగా తినేసి, ఎవరికి అందింది వాళ్ళు తినేసి, ఎవరికి కావాల్సింది వాళ్ళు మూట కట్టుకుని పేదవాడి కంచంలోకి వెళ్తున్న భోజనం దగ్గర విమర్శిస్తే ఎవరికైనా విమర్శించాలనిపిస్తుంది. ఇంకోటి చెప్పాలంటే ఈ రకంగా మాట్లాడిన దానికి ఆవిడ కృష్ణకుమారి గారట చెమడాలు ఒలిచేయాలి, బెత్తంతో కొట్టాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, చెప్పుల దండలు వేయాలి, వాడేవాడు ముసలి నా కొడుకు, ముసలి కుంక అని చెప్పి ఇన్ని తిట్టేశారు కదా. అందరూ చాలా రకంగా తిట్టారు. దాంట్లో కొంతమంది హిందువులు మాట్లాడారు, ఎంతోమంది మాట్లాడారు. మొన్న ఒక బన్ను కోసం ఒక ముస్లిం సోదరుడిని మన హిందువులందరూ సపోర్ట్ చేశాం. కొంతమంది పిలిచి డబ్బులు ఇచ్చారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, బళ్ళేసుకు వెళ్ళిపోయారు, పేదవాడికి అన్యాయం జరిగిందని. పండితుడు ఏదో నోరు జారి మాట్లాడాడురా పెద్ద ఆయన ఇట్లా చెప్పాడురా అని ఆయన ఇంటికి వెళ్ళిన వాడు ఒక్కడు లేడు. సోషల్ మీడియా విధంగా కూడా ఎవరు దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, ధైర్యం చేసేవాళ్ళు లేరు. కానీ బన్ను కోసం ఎక్కడ దాకానో వెళ్ళిపోయారు. దానికోసం ముస్లిం సోదరులందరూ స్పందించారు. తాటలు తీస్తాం నాలికల కోసం మా హిందువుల మా ముస్లిం జోలికి వస్తే అని. ముస్లిం సోదరుల కోసం మన హిందువులందరం ఫైట్ చేసాం. అట్లా జరగటం తప్పనో ఇంకోటో కరెక్టే. కానీ ఒక్క ముస్లిం సోదరుడన్నా వచ్చి పెద్ద ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు, వదిలేసేయండి, ఎందుకు పాప మా పెద్ద ఆయన ఇబ్బంది పెడతారని ఒక్క ముస్లిం సోదరుడన్నా సపోర్ట్ చేశాడా మనకి?
మన హిందువులను కొట్టుకుంటున్నాం కదా ఒక 4 రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా. ఒక్క సోదరుడు. కానీ ఒక ముస్లిం కోసం కానీ ఒక క్రిస్టియన్ కోసం కానీ ఇంకే మతాల కోసమైనా కానీ మనం వెళ్ళిపోతాం ఊరుకు ముందే. మనం వెళ్ళిపోయి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి చేస్తాం. ఒక్క ముస్లిం సోదరుడు అన్న మీరు మాట్లాడుకుంటాం తప్పు, పెద్ద ఆయన ఏదో మాట్లాడాడు వదిలేసేయండి అని చెప్పి అడుగుతున్నారా? వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేసి వాళ్ళ పద్ధతులు వాళ్ళ లక్షణాలు వాళ్ళ వరకే ఉంచుకుని చక్కగా డిగ్నిఫైడ్గా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తేనే వాళ్ళు స్పందిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఎందుకు స్పందిస్తున్నాం? అదిగా మీరు కూడా మీ మతాన్ని మీ ఆచారాన్ని ఏదన్నా వాళ్ళు అన్నప్పుడు స్పందించండి. వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు కూడా మీరు వెళ్ళిపోతారు ఎందుకు బట్టలు చింపేసుకుని? ఇప్పుడు మరి ఇంత జరుగుతోంది, 2 గ్రూపుల మధ్యన హిందువుల్లో కొట్టుకుంటున్నారు. కానీ ఎవరన్నా ముస్లిం సోదరులు కానీ వేరే మతస్థులు కానీ వచ్చి సపోర్ట్ ఇచ్చి మీకు సంఘీభావం తెలిపారా? పెద్ద ఆయన వదిలేయండి అయ్యా, అలా చేయమాకండి అయ్యా, పాపం ఏదో పోన్లే అని చెప్పి అన్నారా? అదే వల్లి కోసం పేదవాడికి అన్యాయం జరుగుతూ ఊరుకోం, పేదవాడికి ఏదన్నా జరిగితే ఊరుకోం, పేదవాడికి అన్యాయం జరుగుతూ. ఇది మన హిందువుల గొప్పతనం. కానీ వాళ్ళ కట్టుబాటులో వాళ్ళు ఉంటున్నప్పుడు, వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటిస్తున్నప్పుడు, మనం కూడా మన భారతదేశంలో పుట్టినప్పుడు కొన్ని పదాలు కొన్ని మతాలకి అనుకూలంగా వాళ్ళు ఎలా చక్కగా ఉంటున్నారో మనం కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుంటుంది. ముసలి నొక్క, ముసలి తొక్క, లేకపోతే ఇంకోటో దాన్ని ఇంకోటి ఆయన పెడుతున్నారు. ఇంకో దాంట్లో ఎక్కడో కామెంట్లో అవినాష్ అన్నా నువ్వు స్పందించాలన్నా, నువ్వు స్పందిస్తేనే ఇది అవుతుందంటే కావ పిశాచి ఆ పిశాచి. అతను మాట్లాడేది సీతాదేవి గురించి, రాముళ్ళ గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడిన అతను మాట్లాడతాడా? 2 మాటలకి వదిలేసేయండి. మనమేమన్నా అన్నం పెట్టడం మానేస్తామా పిల్లలకి? మనమేమన్నా ప్రభుత్వం మానేస్తుందా ఈయన చెప్పారని? పిల్లలకి మధ్యాహ్నం భోజనం చాలా చాలా ఇంపార్టెంట్. అలా అయితేనే వాళ్ళు చక్కగా కడుపు నిండా తిని చదువుకోగలుగుతారు. ఎవరి ఇళ్లలో మొగుళ్ళు పని చేస్తున్నారో కొంచెం ఎంక్వైరీలు చేసుకోండి. ఎవరైనా ఎప్పుడు తాగి పడిపోయి ఇంట్లో ఉండటమే తప్ప ఆడవాళ్ళు రెక్కల ముక్కలు చేసుకుని వాళ్ళు పనులు చేసుకుని ఆ ముద్ద తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో పెట్టిన ముద్దలు తీసుకెళ్ళి పిల్లల్ని బతికించుకుంటున్నారు రాత్రిపూట కూడా. అది పరిస్థితి ఇక్కడ. అంతేగాని దానికోసం చెప్పుల దండలు వేయక్కర్లేదండి, దానికోసం చమడాలు ఒలవక్కర్లేదు. కృష్ణకుమారి గారు నోటికి వచ్చినట్టు ఒక పెద్ద ఆయన్ని పట్టుకుని ఆడవాళ్ళని అలా కొట్టాలి ఇలా కొట్టాలి పెద్ద మీరు ఇట్లాంటివన్నీ చెప్పమాకండి, అసలు బాగుండదు. మీరు ఎంత సంఘ సంస్కర్త అయినా ఏదైనా కానీ ఇలా మాట్లాడటం తప్పు. అర్థమవుతుందా? ఇంత దారుణంగానా ఒక మనిషిని మాట్లాడేది? 2 మాటల కోసమా? ఇండియాలో తింటూ ఇండియా నాశనం చేస్తున్నా అన్న వాళ్ళనేమో వదిలిపెట్టేస్తారు. శ్మశానానికి కనీసం 6 అడుగుల స్థలం ఇవ్వకుండా మా గుమ్మం ముందు నుంచి శవాన్ని తీసుకెళ్ళొద్దన్న వాళ్ళని వదిలేస్తున్నారు. దాన్ని ఎక్కడ సోషల్ మీడియాలో ప్రచారం చేయరు. మనిషి చచ్చిపోయిన తర్వాత వాడు గౌరవప్రదంగా చావకుండా మురుగు కాలువల పక్కన లేకపోతే మరడుగుల పక్కన మరడుగులు పూడ్చుకుని ఇవి పూడ్చుకుని శవాల్ని పాతి పెట్టే పరిస్థితులు వస్తున్నాయి శ్మశానాలు లేక. మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక శవాన్ని తీసుకెళ్లాలంటే పెద్ద యుద్ధాలు చేశారు అక్కడ. ఒక మనిషి గౌరవం కూడా దక్కట్లేదు. ఏది చనిపోయిందంతా వాడికి చక్కగా మంచిగా రోడ్డు మీద తీసుకెళ్లే సదుపాయం లేకుండా పొలాల నుంచి పట్టుకెళ్ళంటారా అనే సంస్కృతుల్లో నడుస్తున్నాం ఇంకా మనం. వాటి గురించి స్పందించండి. మనిషికి మీ ఊర్లలో మీకు ఎంత ఇళ్ళున్నాయో వాకిళ్ళు ఉన్నాయో ఏ మతానికి వాళ్ళకి చక్కగా ఊరి చివర ఒక మనిషి శవం, ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారో శవాలను కూడా తీసుకొచ్చి ఇళ్ల మధ్యలో తోటల మధ్యలో అక్కడ పుడుస్తున్నారు. శవాల్ని ఊరి చివర పెట్టింది సాంప్రదాయాలు పాటించి చక్కగా ఉంటేనే ఊర్లు పొలిమేరలు బాగుపడతాయి. దానికి ప్రహరీ కట్టేసి ఊరి చివర ఉంచాలి శవాల్ని, శ్మశానాల్ని. దాన్ని తీసుకొచ్చి ఇళ్ల మధ్యలో పెట్టుకుని మనము అక్కడే అవే అక్కడే అందరం అక్కడే ఎలా ఫైట్ చేయాలి? పొలాల్లోంచి పోవడమా శవాన్ని తీసుకుని? ఇంటి ముందు నుంచి పోనివరా? దీని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకని? మీ ఊళ్ళల్లో మీకు శ్మశానాలు ఉన్నాయో లేవో, ఎక్కడున్నాయో ఏమున్నాయో ఎవరికండి రైట్స్? నా ఇంటి ముందు నుంచి వెళ్ళొద్దు అని చెప్పడానికి రైట్స్ ఏంటండి అసలు వీళ్ళందరికీ? అంత ఇదేంటండి అసలు? చచ్చిపోయిన ఆయన మీద పగ ఏంటండి?
ఇంకా ఉన్నాయా? తక్కువ కులస్తుడు, ఎక్కువ కులస్తుడు, ఇంకా 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 ఇంత నాగరికత పెరిగిపోతున్నా. అందుకే అందరూ చదువుకుంటేనే, విద్యావంతులు అవుతేనే మనుషులు మారుతారు. ఇంకా మనుషులు ఇంకా ఇంకా నీకు ఐరన్ చేయకపోయినా, కూరలు తేకపోయినా, నీకు బట్టలు ఉతికేవాడు రాకపోయినా, నువ్వు బియ్యం కొనుక్కునేవాడు, నువ్వు పంట పండిస్తుంటే దాన్ని కోసే కౌలు రైతు కానీ, ఆ కోసే మనిషి కానీ, లేకపోతే బియ్య బస్తాలోకి ఎత్తేవాడు కానీ, కారం పండించేవాడు కానీ, నీవు ఏ కులం చూస్తున్నావు కొనుక్కోవడానికి వెళ్ళి? నీ ఇంటి ముందు నుంచి శవం వెళ్తే ఊరుకోవు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి పారేస్తారు. గుడ్డ గాడిది గుడ్డ, వీడేమైనా శోభనం పెళ్లి కొడుక అన్నందుకు పెద్ద రచ్చ చేసేసి నానా గోల పట్టించి నానా భ్రష్టు పట్టిస్తున్నారు. దానికి అవినాష్ స్పందించటం, అన్వేష్ అతను ఏంటండి ఇది? దీనికి కూడా బోల్డ్ బ్యాడ్ కామెంట్స్ పెడతారు నాకు తెలుసు. కానీ దేనికి మాట్లాడుతున్నానంటే, మనం హిందువులు కొట్టుకుంటుంటే ఒక ముస్లిం సోదరుడు వచ్చి అమ్మ కొట్టుకోమాకండి అమ్మ, పెద్ద ఇల్లు వదిలేసేయండి అమ్మ అని చెప్పి మనకు ఒక భరోసా ఇవ్వట్ల. అదే ముస్లిం సోదరులకు కనుక ఏదైనా అయితే మనలో మనమే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి దండలు వేసేసి ఒక డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఇంటికి పిలిపించేసుకుని నానా ఐరాణ పడిపోయి మళ్ళీ మనమే కొట్టేసుకుంటూ ఉంటాం సోషల్ మీడియాలో. అది మారండి, ఇప్పటికైనా మారండి. మన ఇంట్లో పెద్ద ఆయన ఎలా మాట్లాడితే మనం ఎలా చేదస్తామనో, పెద్ద వయసు వచ్చేసిందనో, లేకపోతే ఇంకోటో అనుకుంటుంటే ఎలా ఊరుకుంటున్నామో అలా ఊరుకోండి. ఆయన చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది, కొంత ఏమో చెప్పకూడని మాటలు చెప్పారు ఆయన. మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టకుండా, ఫ్రీ లేదు ఇవ్వకుండా, వాళ్ళకి ఏం చూడకపోతే ఆ గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చే పిల్లలు కరువు అవుతున్నారు. టీచర్స్ ఎలా బతకాలి? గవర్నమెంట్ టీచర్స్ అనేవాళ్ళు లేకుండా కనుమరుగైపోతారు. స్కూళ్ళు మూసుకునే పరిస్థితి. 20,000 గవర్నమెంట్ ఇస్తుందంటే సంవత్సరానికి ఇంకో 20,000 వేసుకుని ఫీజు కట్టేసి చదివించుకుందామని ప్రతి ఒక్కడు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చదివిస్తున్నారంటే ఇంట్లో ఇంకా ఆర్థిక పరిస్థితి బాగోలేని పిల్లలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అది ఆలోచించుకోండి, అందరూ ఆలోచించుకుని పెద్దవాళ్ళు కూడా మాట్లాడాలి. మనకి పెద్ద సింహాసనం లాంటి చైర్ వేసి కడియాలు తగిలి చక్కగా అన్నీ చేసి అన్నీ కూర్చోబెట్టి చక్కగా మన మాటలు వింటుంటే మనం ఎంత కంఫర్ట్గా కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ ఆ పిల్లలకి అక్కడ కంఫర్ట్ లేదు. పెట్టే గుప్పుడు మెతుకులు ఒకరోజు అన్నం ఉడుకుతుంది, ఒకరోజు ఉడకదు, ఒకరోజు నిలవ గుడ్లు పెడతారు, ఒకరోజు పాడైపోయిన గుడ్లు పెడతారు. ఎన్నో జరుగుతున్నాయి స్కూల్లో. అన్నీ సర్దుకొని పిల్లలు చక్కగా మంచిగా భోజనాలు చేసి వాళ్ళ దారిని ఏదో వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళని కూడా సోషల్ మీడియాలోకి లాగి ఆ పిల్లలకు కూడా ఓహో మేము భోజనం చేసేదానికి కూడా ఎంతమంది ఏడుస్తున్నారని వాళ్ళ చిన్న హృదయాలు బాధపడి ఇన్ని రకాల సమస్యలు వస్తాయి. అర్థమైందా? పెద్ద ఆయన వదిలిపెట్టేసేయండి, పాపం ఏదో అన్నాడు ఇంట్లో ఆయన, వదిలేసేయండి. దానికోసం ఏంటి? ఎన్నో జరుగుతున్నాయి. అన్నీ వదిలేసి ఇదొకటి పుచ్చుకొని ఓ గోల.